హలో ఫ్రెండ్స్, మనం తిరుపతి వెళ్ళాం కదండి. సో అక్కడ 100 రూపీస్ రూమ్స్ ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చూద్దాము రండి. ఓకేనా ఫ్రెండ్స్, మాకు రూమ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ పాప చెప్తుంది 439 వచ్చిందండి. సో లోపల రూమ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దామా, నడండి వెళ్దాం. సో మనకి ఇక్కడ చాలా పెద్ద రూమ్ ఇచ్చారండి. 2 బెడ్స్ ఉన్నాయండి. రూమ్ అయితే చాలా పెద్దది, ఒక చైర్ ఇచ్చారండి మనకి. అండ్ అలానే ఒక కబోర్డ్ ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా పెద్దవండి, చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ అలాగే 2 ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి 100 రూపీస్ రూమ్లో. మిర్రర్ కూడా ఉన్నదండి పక్కనే. వాష్రూమ్స్ అండి ఇవి. ఆ వాష్రూమ్కి ఈ వాష్రూమ్కి మధ్యలో ఒక రూమ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయండి అవన్నీని. ఫెసిలిటీ కూడా చాలా బాగా అనిపించిందండి. గ్లేజర్ కూడా ఉన్నది మనకి. సో వేనీళ్ళు కూడా మనం తీసుకోవచ్చండి. సో పాప అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బట్ చిన్న డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల నేను చెప్పాల్సి వస్తుందండి. సో హ్యాంగర్ కూడా ఉన్నది, ఫోటో కూడా ఇచ్చారండి అక్కడ. ఇక్కడ నుంచి మాత్రం గాలి మంచిగా వేస్తుంది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా చల్లగా ఉందండి తిరుమల అంతా. చాలా బాగా అనిపించిందండి. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.